2 నెలల క్రితం నేను ముంబై నుంచి వైజాగ్ వచ్చాను. వైజాగ్ వచ్చినప్పుడు రిషికొండ బీచ్‌కి వెళ్ళాను. రిషికొండ బీచ్‌కి వెళ్ళినప్పుడు నేను చాలా సార్లు వెళ్ళా సరే ఎప్పుడు గమనించిందో ఆ రోజు నేను గమనించాను. అక్కడ ఒక గుడి ఉంది. ఎప్పుడు నేను చూడలేదు. అది ఎప్పటినుంచో ఉంది. అయితే ఆ గుడికి వెళ్ళినప్పుడు ఆ గుడి చరిత్ర కొంచెం తెలుసుకోవాలి. వీడియో తీయడానికని చెప్పేసి తెలుసుకున్నాను. తెలుసుకుంటే అప్పట్లో ఆ వీడియో కూడా నేను పెట్టాను. 2 మంత్స్ బ్యాక్ ఆ వీడియో విశేషాలన్నీ పెట్టేశాను. ఇప్పుడు మీకు కొంచెం గుర్తు చేస్తున్నాను ఏంటంటే, అక్కడ ఋషులు వచ్చి తపస్సు చేసుకునేవారని, తపస్సు చేస్తూ అక్కడే బావులు వాళ్ళు తవ్వారని, ఆ 7 బావుల్లో నీరు ఈ 7 రుచుల్లో ఉంటుందని అవన్నీ మీకు వీడియో పెట్టాను. నిజంగానే అదట్ట జరిగిందట అదంతాను. అలాగే ఆ దేవాలయము, ఆ ప్రత్యేకత అన్నీ కూడా వీడియోలు పెట్టాను. అలా పెట్టాక ఆ రోజు నేను అనుకున్నాను, అబ్బా! ఎప్పుడు కూడా ఈ ఋషులు వాళ్ళ గురించి నేను ఎన్నో సినిమాల్లో చూశాను. అలాగే నా చిన్నప్పటి నుంచి ఎన్నో కథలు కథలుగా విన్నాను. ఆ ఋషులంతా కూడా ఇవాల్టి రోజుల్లో కూడా ఉంటారా అసలు అని అనుకున్నాను. అలా ఉంటే ఎవరన్నా ఒక్క ఋషిని చూస్తే బాగుండని కూడా మనసులో అనుకున్నాను. మరి నేను మనసులో అనుకునేటప్పుడు ఆకాశంలో తదాస్తు దేవతలు వెళ్తున్నారో ఏంటో తదాస్తు అని ఉంటారు. అలాగా ఒక ఋషిని చూసే నాకు అవకాశం వచ్చింది. నాకు తెలిసిన ఒక ఆమె వాళ్ళ ఊరు రమ్మని చెప్పారు. మేడం మా ఊరు రండి. అది ఒక పల్లెటూరండి. చాలా బావుంటుంది. మీకు నచ్చుతుంది అని చెప్పేసరికి సరే అని చెప్పేసి వెళ్ళాను. వెళ్ళాక ఆమె ఆ ఊరి గురించి విశేషాలు చెప్తూ, అలాగే అక్కడ వాళ్ళు కట్టించిన ఒక గుడిని చూపిస్తూ, ఇది మేము కట్టించిన గుడండి అని చెప్పేసి చూపిస్తూ, ఆ గుడికి దూరంలో కొంచెం దూరంలో చూడండి అక్కడ అక్కడ కనిపిస్తుంది కదా! అది ఒక ఆశ్రమం అండి. అంటే ఆహా! అలాగా ఏం ఆశ్రమమా అని చెప్పేసి అడిగితే, అక్కడ ఒక ముని తపస్సు చేసుకుంటూ ఉన్నారు. ఆయన ఇగో ఆయన చిన్నతనంలో ఈ కోనేటిలో స్నానం చేసేవారట. అలాగే అక్కడ ఇప్పుడు ఆయన తపస్సు చేస్తూ ఉన్నారు. ఆయన ఒక ఋషి అని చెప్పేసరికి నాకు వెంటనే మనసులో ఆనందం కలిగింది. అబ్బా! నేను మొన్నే కదా అనుకున్నాను ఎవరన్నా ఋషిని చూడాలని చెప్పేసి. సరే చూస్తేనే బావుంటుందని చెప్పేసి ఇప్పుడు అవకాశం వచ్చింది కదా అని చెప్పేసి ఆమెని అడిగాను. అమ్మ ఒకసారి నాకు తీసుకువెళ్ళరా అంటే సరే అని చెప్పేసి ఆమె తీసుకొని వెళ్ళారు. ఆమె తీసుకొని వెళ్ళిన తర్వాత ఆ పక్కన ఒక దేవాలయం కూడా ఉంది. అది ఆ ఋషి ఎవరైతే చెప్పారో ఆయన ఆధ్వర్యంలో నిర్మించడం జరిగిందట. ఆయన కోసం నేను అక్కడ కనుక్కోవడం జరిగింది. అప్పటికే అక్కడ కొంతమంది జనాలొచ్చారు. వాళ్ళడిగాను, "ఏవండీ ఈ గుడి తాలూకా విశేషాలు ఏంటి చెప్పండి" అంటే, "మేము ఈ గుడిని చూడడానికి రాలేదమ్మా. ఆ పక్కనే స్వామీజీ ఉంటారు. ఆయన కోసం వచ్చాము" అంటే, "అలాగా ఎవరండి ఆ స్వామీజీ? అంతకుముందు మీరు ఎప్పుడైనా చూసారంటే" అంటే, "మేము చాలా సార్లు వస్తుంటామమ్మా. కానీ ఆయన కలిసే అవకాశం ఎప్పుడూ మాకు దొరకలేదు. 1, 2 సార్లు వచ్చినా సరే ఆయన దూరం నుంచి చూసి వెళ్ళిపోయాము. ఆయన మాట్లాడడంగా ఎప్పుడు కూడా చూడలేదని" చెప్పేసి అనేసి అన్నారు వాళ్ళు. అనేక ఓహో! అలాగా అయితే ఇప్పుడు మీరు వచ్చారు కదండీ! నేను కూడా మీతో వస్తానండి అని చెప్పేసి చెప్పాను. చెప్తే చూడండి అయితే అన్నారు. అలా కాదండి నేను యూట్యూబ్ చేస్తున్నాను. ఆయన్ని నా యూట్యూబ్‌లో చూపించొచ్చా అని చెప్తే వెంటనే నేను అబ్బమ్మమ్మ! అస్సలొద్దు మీరు రాకండి అలా ఉండండి. యూట్యూబ్ అంటే అసలు అలాంటివి ఆయనకి నచ్చవు. అసలు ఆయన మేము చూడటమే చాలా అరుదుగా చూస్తాము. ఇలాంటివేమీ ఇక్కడ చేయకండి అని చెప్పేసరికి వెంటనే సారీ సార్ నేను యూట్యూబ్ చెయ్యనులెండి. నేను మామూలుగా చూడాలనుకున్నాను ఎప్పటినుంచో నాకు ఆ కోరిక. అంటే అయితే సరే రండి అని చెప్పేసరికి దూరంగా మామూలుగా రండి అని చెప్పేసరికి నేను లేదు సార్ మీ వెనకాతల రండి నేను చాలా దూరంగా ఉండే వచ్చి చూస్తాను అని చెప్తే సరే అన్నారు. సరే అయిన తర్వాత అప్పుడు వాళ్ళ వెనకాల నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ పర్మిషన్ తీసుకోవాలన్నమాట. ఆ స్వామీజీ అప్పుడప్పుడు వస్తుంటారట. అలాగ కనబడే అవకాశం అనమాట. అలాగా వాళ్ళకి ఒక కాగితం రాసి పంపించారు. అది వచ్చే వరకు వెయిట్ చేస్తూ ఆ గుడి పూజారితో ఇలాగ మాట్లాడాను. "ఈ గుడి విశేషాలు ఏంటండి? తర్వాత ఇక్కడ స్వామీజీ ఉంటారంటున్నారు కదా! ఆయన తాలూకా విశేషాలు ఏంటండి" అని చెప్తే ఆయన ఈ విధంగా చెప్పడం జరిగింది. ఉన్నారు. ఆయన తపస్సు చేసుకుంటూ ఆ భూగర్భంలో ఉంటుంటారు. దానికి తలుపులు అన్నీ వేసి ఉంటాయి. అప్పుడప్పుడు వస్తుంటారు. కానీ ఆయన యొక్క ప్రత్యేక దర్శనం అనేది ప్రతి శివరాత్రికి జరుగుతుంటుంది. శివరాత్రి రోజు మాత్రమే ఆయన బయటకు వచ్చి ఈ పూజా కార్యక్రమాలు ఆయన నిర్వహిస్తూ అప్పుడు ప్రజలందరికీ కూడా దర్శనం కల్పిస్తుంటారు. అంటే అలాగా అయ్యో! శివరాత్రికి ఇంకా చాలా రోజులు ఉంది కదా! మరి నాకు అవకాశం రాదేమో అనుకుని మనసులో చింతిస్తూ ఉన్నాను. ఈలోగా ఆ వచ్చిన పెద్ద మనుషులు ఎవరికో వాళ్ళకి చూడడానికి అంటే అలా బయట నుంచైనా చూడడానికి అవకాశం దొరికిందనమాట. వెంటనే వాళ్ళు వెళ్తున్నారు గాబరాగా. నేను వెంటనే వాళ్ళు ఫాలో అయ్యాను. చాలా దూరంగా ఉండి ఫాలో అయ్యాను. అప్పటికి
ఒక 50 మందిలాగా వచ్చుంటారు. వాళ్ళందరికీ కూడా దర్శనంకి రమ్మని చెప్పేసరికి, సరే అని చెప్పేసి వాళ్ళతో పాటు నేను చాలా వెనకగా వెళ్తున్నాను. ఆ స్వామీజీ ఉండే ఆ గృహము, ఆ ఆశ్రమము అక్కడికి తీసుకొని వెళ్ళారు. వెళ్ళాక తలుపులు తీసుకొని లోపలికెళ్తే అదంతా కూడా చాలా నిశ్శబ్దంగా, ప్రశాంతంగా అంతా ఉంది ఆ వాతావరణము. అలా వెళ్ళేసరికి స్వామీజీ ఒక ఆశ్రమం మీద కూర్చొని ఉన్నారు. ఈ వెళ్ళిన వాళ్ళందరూ కూడా అటు ఇటు ఆసనానికి అటు ఇటుగా కూర్చొని ఉన్నారు. చాపలు వేసున్నాయి అక్కడ కూర్చొని ఉన్నారు. ఆ స్వామికి ఎదురుగా ఉన్న స్థలము నేల, కటిక నేల అనమాట. అక్కడ ఏమీ వేసలేదు. అక్కడ ఎవరు కూర్చోకూడదట. అది నాకు తెలియదు. వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత అందరూ చేపలు ఫుల్గా నిండిపోయి నాకు అసలు ప్లేస్ లేదు. వెనకన వెళ్ళాను కాబట్టి నేను వెళ్ళి స్వామికి ఎదురుగా నేల మీద కొంచెం దూరంగా కూర్చున్నాను. కూర్చున్న తర్వాత అలా కూర్చొని ఆయన కళ్ళు మూసుకొని ఉన్నారు. జనాలు కూడా కళ్ళు తెరిచి ఆయన చూస్తూ వాళ్ళు కూడా కళ్ళు మూసుకుంటూ ఉన్నారు. అలాగా ఒక 10 నిమిషాలు గడిచింది. నాకు ఎందుకో అలాగా 10 నిమిషాలు ఉంటే ఏంటి, ఏదైనా మాట్లాడితే బాగున్ను, స్వామీజీ ఏమైనా మాట్లాడితే వినాలని ఉందా అని నా మనసులో అనిపిస్తే అందరి వైపు చూస్తుంటే ఎవ్వరు మాట్లాడలేదు. వాళ్ళందరూ అంతకుముందు అలవాటు కాబోలు అలా వచ్చి అలాగే కూర్చుంటూ ఉంటారు. నాకైతే కొత్త, నాకు అసలు ఏమీ తెలియదు కాబట్టి వెంటనే నేను నోరు విప్పి కొంచెం భయంగా నెమ్మదిగా ఇలా అడిగాను, స్వామీజీ ఏదన్నా 2 మాటలు చెప్పండి స్వామీజీ అన్నాను. వెంటనే ఆ చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా నా వైపు ఎర్రగా చూశారు కోపంగా. అంటే అలా ఎవరో మాట్లాడరట, అలాగ ఎవరు అడగరట. స్వామీజీని ఎన్నో అడగాలని మనసులో ఉన్న ఎప్పుడూ అడగలేదట. ఆ సంగతి నాకు ఆ తర్వాత చెప్పారు. అయితే అలా అనేసరికి ఒకసారి స్వామీజీ ఇలా కళ్ళు తెరిచి నా వైపు చూశారు. మిగిలిన వాళ్ళందరూ కూడా భయపడిపోతారు, ఏమంటారో ఏంటో, అసలు ఈవిడ్ని ఎవరు తీసుకొచ్చారు ఏంటని చెప్పి, తీసుకొచ్చిన వాళ్ళు తిడతారో ఏంటో అని చెప్పి చాలా గాబరా పడిపోయారు. ఆయన మాత్రం చాలా ప్రసన్న వదనంతో ప్రశాంతంగా నా వైపు చూసి ఒక చిన్న చిరునవ్వు మొహంతో, నీ మనసులో ఏదో ఉంది కదా, అది అడిగేసే అని చెప్పేసి అడిగారు. అనేక మిగిలిన వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోయాక నేను కూడా భయపడ్డా, నన్ను ఎక్కడ తిడతారని చెప్పేసి. అలాంటిది నా మనసులో ఏదో ఉంది, నువ్వు అడుగు అని చెప్పేసి అనేసరికి నేను గాబరా పడిపోయాను. కొంచెం స్థిమిత పడ్డాను. అయినా సరే నా మనసులో నిజంగానే ఉంది. అది ఇలా అడిగాను, స్వామీజీ నేను ఎప్పటినుంచో ఇలా అన్నీ నేను దేవుడి గురించి, అలాగే ఋషుల గురించి అన్నీ కూడా విన్నాను, సినిమాల్లో చూశాను. అవన్నీ చూశాక నాకు కూడా దేవుడు ఎందుకు కనబడటం లేదా అని అనుకునేదాన్ని. చాలాసార్లు నేను కళ్ళు మూసుకొని దేవుడి కోసం తపస్సు చేశాను. అంటే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు రండి దేవుడు కనబడాలి కదా అనేసి. నాకు తెలీదు అసలు, బాగా చిన్నప్పుడు ఇవన్నీ జరిగినవి. చిన్నతనం నుంచి చెప్తున్నాను నా మనసులో ఉన్నవన్నీ కూడా. అయితే అప్పుడెప్పుడు నాకు అలా దేవుడు కనబడలేదు. నాకెందుకు కనబడటం లేదు, మిగిలిన వాళ్ళందరికీ ప్రత్యక్షమయ్యి వరాలు ఇవి ఏం వరం కావాలో కోరిక ఇవన్నీ అంటారే, నాకెందుకు అలా అవ్వలేదని చెప్పేసి అనుకున్నాను. కానీ నాకు ఎప్పుడు చాలాసార్లు ప్రయత్నించాను, ఎప్పటికీ అవ్వలేదు. అప్పటి నుంచి కూడా నాకు ఎందుకో దేవుడు కనబడే వరకు నేను దేవుడి మీద అడిగాను అని చెప్పేసి అప్పుడు అనుకున్నాను. అది ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నాను. నాకు దేవుడు ఉన్నాడు, నమ్మకం ఉంది. కానీ నాకు కనబడాలి. నాకు కనబడితే కానీ నేను దేవుడికి నేను నమ్మలేను అని చెప్పేసి అనుకుంటూ ఇప్పటి వరకు కూడా నేను పెద్ద పూజల పట్ల కూడా నేనంత ఆసక్తి చూపించలేదు. దేవుడు నాకు కనిపించిన తర్వాత నేను ఏదైనా చేస్తానో నాకు కనబడట్లేదని చెప్పేసి. అలాగే ఆ తర్వాత చిన్నతనంలో ఇలా అయినా నన్ను పెద్ద అవుతున్న కొలది కూడా నా జీవితంలో చాలా 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 అంటే బాధాకరమైన విషయాలు జరిగాయి. అప్పుడు దేవునికి కూడా మొరపెట్టుకునేదాన్ని. నేను దేవుడి ఫోటోల దగ్గర నిలబడి మాట్లాడుతూ అడిగేదాన్ని, నాకెందుకు ఇన్ని బాధలన్నీ కల్పించావు, నేను ప్రపంచం మొత్తం మీద ఇంతమంది ఉండగా ఇన్ని బాధలన్నీ నాకే ఎందుకు కల్పించావు, అసలు నువ్వు ఉంటే ఈ బాధలు తొలగించాలి కదా అని రకరకాల ప్రశ్నలు ఎన్ని అడిగేదాన్నో. ఒక్కటికి కూడా ఆయన నుంచి సమాధానం ఏం రాలేదు. అప్పటి నుంచి కూడా నాకు ముభావం అనమాట. దేవుడు నాకు కనబడి నాకు అసలు ఎలాంటి సాయం చేయట్లేదు, ఏమి చేయట్లేదు. అతను కనబడే వరకు నేను దేవుని నమ్మను. ఉన్నాడు దేవుడు, కానీ నేను మాట్లాడను, దేవుడిని నేను పూజించను అని చెప్పేసి అనుకుంటూ ఉండేదాన్ని. అనుకుంటూ అలా నేను ఏదన్నా దేవుడి గుడికి వెళ్ళేదాన్ని. అంటే ఎవరితోటో మా ఫ్రెండ్స్ వాళ్ళు లేకపోతే కుటుంబ సభ్యులు ఎవరి వల్ల వాళ్ళు వెళ్ళేదాన్ని. కానీ ప్రసాదం మాత్రం తీసుకొని వచ్చేదాన్ని.
నాకు దేవుడి గుడికి వెళ్ళి ప్రసాదం తీసుకోవడం తప్పితే దేవుడికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవడం అలాంటివి కూడా చేసేదాన్ని కాదు. నన్ను తెలిసిన చాలామంది తెలుసు, నేను పెద్ద పూజలు పునస్కారాల పట్ల నేను పెద్ద శ్రద్ధ పెట్టలేదు. ఎందుకంటే నాకు దేవుడు అని ఆలోచిస్తూ ఉన్నాను కాబట్టి ప్రసాదం పట్ల శ్రద్ధ పెట్టేసి ప్రసాదానికి మాత్రమే వెళ్తూ ఉండేదాన్ని. ఇలాగ జరుగుతూ ఉంది కాబట్టి నాకు దేవుడి మీద నమ్మకం లేడు, అసలు ఉన్నాడా, మరి నాకు ఎందుకు కనపడ్డా అని చెప్పేసి ఇదే స్వామి నా పెద్ద మనసులో ఉన్నది అని చెప్పేసి అడగడం జరిగింది. వెంటనే ఆయన, అది ఒక దేవాలయం, ఆ దేవాలయాన్ని నిర్మించింది ఆ స్వామీజీ. వారు తపస్విలి, దైవభక్తులు. అటువంటి వారి దగ్గర నేను వెళ్ళి దేవుడు నాకు కనబడడం లేదు కాబట్టి దేవుడి మీద నాకు నమ్మకం కుదరటం లేదని చెప్పేసి అడగడం ఎంత అవివేకం. అదే పని నేను చేశాను. ఆ చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా నా వైపు చాలా కోపంగా చూశారు. ఆ చూసిన చూపుకి నేను చాలా భయపడిపోయాను. వీరే ఇంత కోపంగా చూస్తే స్వామీజీ ఇలా చూస్తారేమో అనుకుని భయంగా ఆయన వైపు చూశాను. చూస్తే ఆయన మాత్రం ప్రశాంతంగానే ఉండి, సరే నువ్వు దేవుడంటే 4 చేతులు పెట్టుకొని 4 చేతుల్లో ఆయుధాలు పట్టుకొని వజ్ర వైడూర్యాలు ధరించిన వస్త్రాలు వేసుకొని నీ కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యి, అమ్మా ఏం కోరుకుంటావో కోరుకోవరం అని చెప్పేసి అడుగుతాడు అనుకుంటున్నావా? నువ్వు చెప్పావే నీకు ఎన్నో 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 కష్టాలు వచ్చాయని, అన్ని కష్టాల్ని కూడా తట్టుకొని ఇక్కడ వరకు నువ్వు ఎలా రాగలిగావు? నీ జీవితంలో జరిగే ఈ కష్టాలు తర్వాత వచ్చే మేలుని నువ్వు గుర్తుపట్టలేదా? నీ ప్రతి కష్ట సమయాల్లోని కూడా ఎవరో ఒకరు వచ్చి సహాయం పడుతూ ఉంటారే, అవునా కాదా అన్నారు. నేను ఒక్కసారి కళ్ళు మూసుకొని మళ్ళీ కళ్ళు తెరిచి ఆకాశం వైపు చూసి ఒకసారి ఆలోచిస్తే నాకు అవునన్నట్టుగా అనిపించింది. అవును గురూజీ నాకు సహాయపడ్డారని చెప్తే, మరి వాళ్ళలో దేవుడిని ఎందుకు చూడటం లేదు? దేవుడు అంటే ఆకాశం నుంచి ఊడి రావడం, నీ పక్కనే ఉన్నాడు, నీ చుట్టూనే ఉన్నాడు, నీ చుట్టూ ఉన్న మనుషుల్లో నువ్వు దేవుని చూడలేకపోతున్నావు. అక్కడే రాక్షసులు ఉన్నారు, దేవుళ్ళు ఉన్నారు. రాక్షసులు నీకు కష్టాలు కలిగించవచ్చు, కానీ దైవ స్వరూపులైన ఆ మనుషులు వచ్చి నీకు సహాయం చేస్తున్నారు కదా. నువ్వు అన్నావే నేను ప్రసాదం కోసం గుడికి వెళ్తున్నావు అని చెప్పేసి, ప్రసాదం కోసమైనా సరే గుడికి నిన్ను ఎవరు నడిపిస్తున్నారు? ఆ దేవుడు కదా. నువ్వు వెళ్ళే ప్రతి చోటలో దేవుడు నిన్ను నడిపిస్తూనే వెళ్తున్నావు. నువ్వు ఇప్పుడు ఎన్ని దేవాలయాలు చూసుంటావు ఒకసారి ఆలోచించండి. నిజమే, ఈ మధ్యకాలంలో ఎన్ని చూసానో తెలియదు. మహారాష్ట్ర మొత్తం చూశాను దేవాలయాలు, మంచి మంచి దేవాలయాలు ఎన్నో. అలాగే ఈ మధ్యకాలంలో చాలా చాలా దేవాలయాలు. అన్ని దేవాలయాలకి నువ్వు ఎంతగా వెళ్ళలేదే, దేవుడు నీకు చూపిస్తున్నాడు. ఆ వెళ్ళిన ప్రతి చోట ఎంతమంది భక్తులు చూపిస్తున్నారు. మరి అంతమంది కూడా అవివేకులు అనుకున్నావా? నువ్వు ఒక్కదానివే తెలివైన దానివి అనుకుంటున్నావా? నువ్వు తెలివైన దాని కాబట్టే దేవుడికి పూజించట్లేదు, నాకు కనబడని అనుకుంటావా? మిగిలిన వాళ్ళందరూ కూడా మరి తెలివి తక్కువ వాళ్ళు అయిపోయి గుడులు గోపురాల చుట్టూ దేవుడి కోసం తప్పిస్తున్నారు అనుకుంటున్నావా అని చెప్పేసి అని చెప్తూ ఉన్నారు. నేను ఆలోచనలో పడిపోయాను. చూడమ్మా, నీకు అనేక రకాలైన మొక్కలు కనిపిస్తున్నాయి. ఆ మొక్కలకి అనేక రంగుల్లో ఉన్న పువ్వులు కనిపిస్తున్నాయి. మరి ఆ ప్రతి మొక్కలోని రంగురంగుల పూలకి నువ్వు వెళ్ళి రంగులు వేసావా? లేకపోతే ఎవరన్నా వేయడం చూసావా? మరి ఇదంతా దేవుడి చిత్తం కాకపోతే ఎలా జరుగుతుంది? అలాగే ఆకాశం మీద నుంచి నీటి బొట్టు, దాని గురించి ఏదో చెప్పారండి, నాకు గుర్తు రావట్లేదు. ఎందుకంటే ఆయన కొన్ని విషయాలు చెప్పేసరికి నేను కళ్ళు మూసుకొని ఆయన చెప్పే విషయాలు ఏవో నా కళ్ళ ముందు అలా మెదులుతూ నా కళ్ళంట నీళ్ళు జల 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 రాలిపోతున్నాయి. తర్వాత నేను మైకంలోకి వెళ్ళిపోయాను. అంటే ఇంకా ఆయన చెప్పే మాటలేమి నాకు వినపడటం లేదు, ఏవో చాలా చెప్తున్నారు. ఈ మరి నాకు గుర్తు రావట్లేదు, చెప్పాను కదా. నా చుట్టూ ఉన్న వాళ్ళు కొన్ని చెప్పారు, వాళ్ళు ఏమైనా గుర్తు తెచ్చుకొని అడుగుతాను. ఇప్పుడు నేను చెప్పే ప్రతి మాటకి కూడా మీకు సాక్ష్యాలతో సహా నేను ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను వాళ్ళ మాటలు అన్నీ కూడా. ఇది నాకు యథార్థంగా జరిగింది, నిజంగా జరిగింది. నిజంగానే నాకు భక్తి లేని, నాకు దేవుడు అంటే నమ్మకం లేని నాకు ఇప్పుడు దేవుడి మీద నాకు నమ్మకం కలిగింది. నిజమైన ప్రతి చోట ఆయన ఉన్నాడు, నేను గమనించలేకపోయాను. లేకపోతే ఎక్కడ పుట్టాను, ఎక్కడో అట్టడుగున పూరి పేదరికంలో పుట్టాను. అంటే నేను పుట్టేసరికి డబ్బు ఉందంటే నాకు తెలిసేసరికి ఏమీ లేదు కాబట్టి అదే పేదరికం అని చెప్తున్నాను. నాకు తెలిసేసరికి అంతా పోయింది, ఏమీ లేదు. అటువంటి తినడానికి తిండి లేని పరిస్థితి అనమాట. ఒక్కొక్కసారి 3-4 రోజులు తిండి ఉండేది కాదు. మా అమ్మ కాసిన ఆ గింజను ఒక 2-3 రోజులు పులిసిపోయింది తినే పరిస్థితి కూడా. అటువంటి నిరుపేద కుటుంబం నుంచి ఎంత స్థాయికి ఎదిగానంటే ఒక రచయిత్రిని అయ్యాను, ఒక కవిత్రిని అయ్యాను, ఒక వక్తని అయ్యాను. ఇవన్నీ నేను కోరుకున్నవే. అలాగే ఇంకా
చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారి చేతుల మీద ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, స్టేట్ అవార్డు తీసుకున్నాను. ఎక్కడ ముఖ్యమంత్రి గారు అసలు ఆయన దగ్గరగా నిలబడే అవకాశం కూడా నాకు ఉంటుందా, చూసే అవకాశం ఉంటుందా? అటువంటిది ఆయన ఎదురుగా నేను 5 నిమిషాలు మాట్లాడాను. నా మాటల తర్వాత ముఖ్యమంత్రి గారు నా గురించి 10 నిమిషాలు మాట్లాడారు. 10 నిమిషాల్లో కూడా నా పేరు వారి నోటి వెంట ఒక 5 సార్లు పలికారు. లక్ష్మి, మధురవాడ, చంద్రంపాలెం, విశాఖపట్నం అంటూ. అప్పుడు నా కళ్ళంట నీళ్ళు జల రాలిపోతుంటే నా చుట్టూ ఉన్న వాళ్ళు ఆనందించవలసిన విషయంలో ఏంటి బాధ అంటే బాధ కాదు, ఆనంద బాష్పాలు. ఇలా ఇన్ని జరిగాయంటే అది దేవుడి కృప లేకుండా నన్ను ఎంచుకున్నాడు. నిజంగానే దేవుడు ఎవరో ఒకరిని ఎంచుకుంటాడు ఏదో ఒక కార్యం సాధించడానికి. ఆయన నన్ను ఎంచుకొని నిరూపించాడు. అంటే దేనికైనా సరే ఒక పట్టుదల కనిపించాలి. మట్టిలో మాణిక్యాలు అంటారే, ఆ మట్టి నుంచి వెలికి తీస్తే ఒక మాణిక్యాన్ని తయారు చేయడం నేనేం తయారవ్వలేదు, ఆయనే చెప్పారు కదా, గురించి చెప్పారు కదా. నేను వెళ్ళే ప్రతి అడుగు కూడా నేనేమి వెళ్ళటం లేదట, ఆ భగవంతుడు నన్ను తీసుకువెళ్తాడట. అంటే ఆయన దారి ఏ మార్గాన్ని చూపించాలో ఏంటో మనం చూస్తాం. ఎన్నో కథల్లో కూడా ఎంతోమంది ప్రపంచం మొత్తం మీద ఉన్నారు. కొంతమందినే కొన్ని పనులు చేస్తూ ఉంటుంటారు, కొన్ని పనులు. అలాగా అందులో ఈ చిన్న పని నాకు చేసే అవకాశం భగవంతుడు నాకు కల్పించాడు. అంతే అనుకున్నాను. అప్పటి నుంచి కూడా నాకు ఇప్పుడు దేవుడు అంటే నమ్మకం కుదిరింది. నేను మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను. నాకు కనిపించే ప్రతి మనిషిలో దేవుని చూస్తున్నాను. నిజంగానే మీరు కూడా ప్రయత్నించి చూడండి, దేవుడు కనిపిస్తాడు. ఇప్పుడు ఆ రోజు ఏం జరిగిందో ఆ సంఘటనల తాలూకా రికార్డ్స్ కొన్ని చూపిస్తాను, మీరంతా పంతులు గారు ఉన్నారో ఆయన్ని అడిగి తెలుసుకుందాము. నమస్కారం అండి పంతులు గారు. ఈ దేవాలయం గురించి, ఇక్కడ ఈ దేవాలయం ఏ పేరుతో పిలువబడుతుంది, అలాగే ఈ దేవాలయంలో ఎన్ని దేవతామూర్తుల ఇంకా చిన్న ఆలయాలు ఉన్నాయి, ఇక్కడ విశేషం ఏంటి, ఎవరు నెలకొల్పారు, ఎందుకు పెట్టారు, ఏమన్నా మీకు తెలిసినంత వరకు చెప్తారా? ఇది వచ్చి నందివాడ బాలయోగ గారి ఆశ్రమం. స్వామీజీ గారు ఇక్కడ పూర్వాశ్రమం 75 నుంచి స్వామీజీ గారు ధ్యానంలో ఉన్నారు. నిత్యము కూడా స్వామీజీ గారి యొక్క యాత్ర ప్రతి శివరాత్రికి 2 రోజుల పాటు జరుగుతుంది. భగవంతుడి యొక్క సత్సంకల్పంతో స్వయంగా దేవీ దేవతలు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు దేవాలయాలు. దుర్గా భవానీ దేవి సమేత పంచముఖేశ్వర స్వామి వారిలో శివ పంచాయతన దేవస్థానం. ఈ దేవస్థానం పేరు. ఇందులో 5 ముఖాలుగా పంచముఖేశ్వరుడు అంటే ఈశ్వరుడు 5 ముఖాలుగా ఉంటాడు. అధిష్టాన దేవత దుర్గాదేవిగా అమ్మవారు ఉంటారు. ఉపాలయాలు వచ్చేటప్పటికి గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, విష్ణుమూర్తి, సూర్యనారాయణమూర్తి, ఆంజనేయ స్వామి వారి నవగ్రహాలతో ఈ దేవస్థానం ఉంటుంది. ప్రతి నిత్యము కూడా స్వయంగా మన చేతులతోటి పరమేశ్వరుడికి అభిషేకం చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. భక్తులు ఎవరు వచ్చినా సరే స్వయంగా లోనకు వెళ్ళి గర్భాలయంలో అభిషేకం చేసుకునే అవకాశం. ప్రతి దసరా కూడా అమ్మవారికి విశేషముగా చండీ యాగము, దేవీ నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. శ్రావణ మాసము, కార్తీక మాసము, శివరాత్రి విశేషంగా పర్వదినాలు ఇక్కడ కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతి ఒక్కరూ కూడా స్వయంగా వచ్చి పాల్గొనే అవకాశం కలదు. దీనికి ఎటువంటి రుసుము కానీ, టిక్కెట్లు కానీ, ఎంట్రీ ఫీజులు కానీ ఈ దేవస్థానంలో స్వామీజీ గారు ఏర్పాటు చేయడం జరగల. వారికి అది అసలు ఇష్టం లేదు. అందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండాలనే ఈ దేవాలయం నిర్మాణం చేశారు. వారి దర్శనానికి కానీ, దేవాలయ దర్శనానికి కానీ ఎటువంటి రుసుము కానీ, ఎంట్రీ ఫీజు కానీ ఉండదు. అంటే మీరు ఇందాక నుంచి స్వామీజీ అని చెప్తున్నారు. అంటే నాకైతే తెలియదు అసలు స్వామీజీ ఎవరండి, అసలు ఆయన గురించి ఏమన్నా కొంచెం చెప్తారా? నాకు పూర్తిగా తెలియదు, ఈ ప్రదేశమే కొత్త. స్వామీజీ గారికి వచ్చి స్వగ్రామం నందివాడ. వారి పేరు బాలయోగేశ్వర స్వామి వారు. 75లో వారు ఇక్కడ ధ్యానంలో కూర్చోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా అపారమైనటువంటి దీక్షతో వారు ఇక్కడ ఉండేవారు. మౌనంగానే ప్రతి ఒక్కరికి దర్శనమిచ్చేవారు. ప్రత్యేకంగా వారి యాత్ర అనేది విశేషంగా శివరాత్రి మరుసటి రోజు జరుగుతుంది. అంటే ఆయన బయటకు వస్తారు, ధ్యానముద్రలో దర్శనం చేసుకోవడానికి వస్తారు. అందరూ కొన్ని వేళల్లో వస్తారు. శివరాత్రి మరుసటి రోజు కూడా ఎంతమంది వచ్చినా వాళ్ళందరికీ అన్నదానం పెట్టడం జరుగుతుంది. స్వామీజీ గారి దర్శనం కూడా ఆ 2 రోజులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే స్వామీజీ గారి మహిమలు ఏమైనా చూపిస్తూ ఉంటారండి, ఏంటి?
అంటే మహిమలు అనేది ఏమీ లేదమ్మా. భగవంతుడి తత్వము ధర్మం కోసం చెప్పేటటువంటి ముఖ్యమైన వాక్యాలు చెబుతారు. వాక్యాలు చెప్తూ ఉంటారు, బోధనలు చేస్తూ ఉంటారు. ఎక్కువ శాతం హితబోధ చేస్తూ ఉంటారు. ఏవీ తెలియని వాళ్ళకి ధ్యానం కోసం కానీ, యోగా కోసం కానీ, భక్తి మార్గం కోసం వారు ఎప్పుడు చెబుతుంటారు. భగవతారాధన, భక్తికి సంబంధించినటువంటి విషయాలు చెప్పడం తప్పించి వేరే అనేది మాత్రం వారి బయట ప్రపంచం తెలియదు. ఆశ్రమము కోవెల తప్పించి జనాలను ఎక్కువ కలవటం కానీ, ఎక్కువ రమ్మని చెప్పడం కానీ అలా ఏం చేయదు. భక్తి ద్వారా ముక్తిని ఎలా పొందొచ్చో అనే విషయాన్ని భగవంతుడికి దగ్గర చేసేటటువంటి మార్గమే వారు సూచిస్తారు. ఓకే, సంతోషం అండి. ఓకే, ధన్యవాదాలండి. ఇప్పుడు ఉన్నారండి, అంటే ఇప్పుడు చూడొచ్చు ఆయన ఆశ్రమంలో ఉంటారు, వారి సమయానుసారం బయటకు వస్తుంటారు. ఓకేనండి. ఓకే, నమస్తే అండి. ఈ దేవాలయంలో ఇంకా తెలుసుకోవాలనుకున్నాను, విశేషం ఏమైనా ఉన్నాయేమో. ఇక్కడ వీరున్నారు, వీరికి తెలుసుకుందాం. నమస్కారం అండి. మీరు ఏ ప్రాంతానికి చెందిన వారండి? ఇక్కడ వారేనా? మేము రేగిడి గ్రామం. అక్కడి నుంచి ఇప్పుడు ఇక్కడికే వచ్చారండి మీరు? ఈ దేవాలయం కోసం వచ్చారా? ఆహా, ఆదివారం మహాసమ్మేళనం ఉంది కాబట్టి ఆయన దర్శనం చేసుకుని అలాగే ఇక్కడ చూసి వెళ్దామని చెప్పి దర్శనం చేసుకుని వెళ్దామని చెప్పి వచ్చాం. స్వామిగారి దర్శనం కోసం వచ్చి అలాగే ఈ పక్కనే ఉన్న ఇక్కడ దేవాలయం కాబట్టి దేవాలయం దర్శించుకుంటారు. స్వామిగారి గురించి మీరు ఏం విన్నారండి? అంటే మీకు అంతకుముందు ఏమైనా తెలుసా స్వామి? చిన్నప్పటి నుంచి కూడా ఆయన ధ్యానంలో ఉన్నట్టు, ఆయన గృహంలో ఉండి ధ్యానం చేసుకున్నట్టు, సంవత్సరం ఒకసారి దర్శనం ఇస్తున్నట్టు వినేవాళ్ళం. ఇంతవరకు రాలేదు, దగ్గర ఉన్నట్టు రాలేదు. ఇప్పుడు మొదటిసారి వచ్చారు. మీకండి మీకేం? మేమంత ముందు చాలా ఏళ్ళ క్రితం అక్కడ రావడం జరిగిందమ్మా. ఆయన స్వామివారు మౌనంలోనే తపస్సులో ధ్యానంలో ఉండేవారు. వారిని అలా చూసి దర్శించడమే అంటే మాకు తెలుసు. అక్కడ కూర్చొని చేస్తూ ఉంటారట ధ్యానం, లోన కూర్చొని చేస్తారట. అసలు ఎప్పుడు బయటకు వచ్చేవారు కాదట జనాలు. ఆ తర్వాత శివరాత్రి రావడం, దర్శనం ఇవ్వడం జరిగింది. కొన్ని సంవత్సరాల తర్వాత శివరాత్రికి వచ్చి దర్శనం ఇస్తున్నారట. గురువు గారి ఆశ్రమం ఈ పక్కనే ఉందట, అందరూ వెళ్తున్నారు. అదేనండి ఆశ్రమం. అది అందరూ వెళ్తుంటే ఆఖరిగా నేను నెమ్మదిగా మాట్లాడుకుని ఎలా వెళ్తున్నాను చూసారా, భయపడుతున్నాను. ఎందుకంటే వాళ్ళు నన్ను రావద్దన్నారు కాబట్టి వాళ్ళందరూ వెళ్ళగా ఆఖరిని వెనకని నేను వెళ్తున్నాను. స్వామి గారిని లోపల కలిసేసి వచ్చేసాము, అందరూ బయటకు వచ్చేసారు, నేను కూడా వచ్చేసాను. అక్కడ లోపల వీడియో తీయకూడదు కాబట్టి తీయలేదు. ఇప్పుడు అక్కడ లోపల జరిగిన విషయాల గురించి బయట ఏం మాట్లాడుతున్నారో వినండి. ధ్యానంలో ఉంటారో అలాగే ఉంటారని విన్నామమ్మా. వింటే నేను ఒక 15 years బ్యాక్ నేను వచ్చాను. వస్తే వారు ధ్యానంలో ఉన్నారు. కొన్ని సంవత్సరాల నుంచి నేను ఎదురుగా కూర్చొని ఏమిటా ఇది, ఏమిటి విశేషం, అది సాధ్యమా కాదు కదా, ఈ రెప్ప కూడా కదర్చలేదు, ఇప్పుడు అతనేనా ఇతను అని అనేది నాకు అనిపిస్తుంది. మీరు అప్పుడు చూసారు, ఇప్పుడు చూస్తున్నారు. అలాంటి ధ్యానంలో ఉండేవారు స్వామి. ముమ్మడివరం బాలయ్య, నందివాడ బాలయ్య, ఈ రెండు. అయితే ఏమిటి ఈ తదేక ధ్యానంలో ఉండిపోయింది ఏమిటి, నిరంతరము తపస్సులో. ఇప్పుడు మీరు ప్రశ్న వేసిన తర్వాత చాలా ఎక్కువసేపు మాట్లాడారు. నేను వేయవలసిన ప్రశ్న ఏమిటంటే, మీరు అప్పుడు వచ్చాను స్వామి, మిమ్మల్ని నేను దర్శించాను, తదేక ధ్యానంలో ఉన్నారు, మీకు ఆత్మ సాక్షాత్కారం అయ్యిందా అని అడుగుదాం అనుకున్నాను. ఆయన కోపం తెచ్చుకుంటారేటని భయపడ్డాను. నా ప్రశ్నకి చెప్పిన జవాబులోనే మొత్తం అన్ని మీకు దొరికాయి కదా, మొత్తం అన్ని దొరికాయి సార్. నా ఒక్క ప్రశ్న, సర్వాంతర్యామి దైవము, ఆ దైవమే అన్ని ఇస్తుంది అని చెప్పేసి అన్నారు. మన గురించి చెప్పాడు. అవును, తన గురించి చెప్పలేదేమి అంటే చెప్పలేదు కదా, చెప్పడు. అంటే అడగొద్దని సార్ కదా, అయ్యింది కనుకే మరి మనము ఆ స్థానంలోకి వచ్చారు. చెప్పారు కదా, అడగకూడదు, అది ప్రశ్న భయపడదు కాదు సార్. అయ్యింది చూసారా, ఆ నైట్ ఉండిపోయి ఉదయం లేస్తే అందరూ బాగా చూడడానికి వెళ్ళాలి. తోపటికాళ్ళు నేను ఒకటి ఇంట్రాకు ఉంటున్నాను, నాకు నేను పెద్దనా చాలు వెళ్ళా మీరు తోపటికాళ్ళు కూర్చోండి అతను. అప్పుడు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయ్యింది అతను కూర్చొని? 75 సంవత్సరాలు అనుకున్నారు అతనికి కూర్చొని.
అప్పుడు అంత చిన్న వయసు నుంచి కూర్చొని అలా ఉండిపోయారు అప్పటి నుంచి. 12 సంవత్సరాలు ఇప్పుడు అతని వయసు 75 సంవత్సరాలు కానీ అతను కూర్చొని అవ్వదు. కూర్చొని అన్ని సంవత్సరాలు అయితే అప్పుడు మరి ఇంకెక్కడ లేగలేదు, అక్కడే కూర్చొని ఉండిపోయారు. అందరు ఊరోళ్ళు అందరూ వచ్చి లేగమని అడిగారా? లేకమని మరి అతను లేకలే ఎక్కంటే అందులో ఉండిపోతే పందిరి వేసినారు, పందిరి కూర్చోండ్రు అలా కొంత ఉండకుండా అక్కడ ఒక చిన్న గుడిలాగా నిర్ణయించినారు. ఆ నిర్ణయించుకుని దాంట్లో ఉన్నారు. ఆ చిన్నదానిలో మళ్ళీ పెద్ద ఆలయం కట్టి కింద అండర్ గ్రౌండ్ కట్టించినారు. కిందని అక్కడ కూర్చుని దగ్గర అండర్ గ్రౌండ్ ఉండేది. అండర్ గ్రౌండ్ ఆ అండర్ గ్రౌండ్ లో నుండి ఒక శివరాత్రికే మామూలుగా దీని మీదకి వచ్చేవారు, బయట మీదకి వచ్చేవారా? వచ్చి అతను మండి వేసుకుని ఆ కళ్ళాత్రలు మూసుకుని అవి ఉంటే ఇలా అందరూ ఇల్లు అందరూ ముందు 3 రోజులు దర్శనాలు చేసుకుని వాళ్ళకి వచ్చేసాము. ఇప్పుడు అతను ఇక్కడ మనుషులు కనిపిస్తాడు కానీ మేము దగ్గర ఉన్న వాళ్ళకి కూడా బాలభోగం చూస్తామంటే మాకు కనిపించడం కూడా ఉండేది కదా. ఒక్క శివరాత్రి శివరాత్రికి బయటకు వచ్చేవారు, కనిపించేవారు. బయటకు వచ్చి అయితే ఓన్లీ పాలే ఎవరో తీసుకెళ్ళి ఇచ్చేవారా? అమ్మ నాన్నగారు అందములు 6 ఆట. వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారమ్మ, ఈ ఊరేనా? ఊరే. కొంతమంది ఇది అయిపోయారు, కొంతమంది ఉన్నారు కానీ ఈ ఊరే నందివాడే. అదే వాళ్ళు పట్టుకుని వీళ్ళు ఇచ్చారు. అది అతను ఎలా కొంటారో మేము దగ్గర వెళ్ళి చూడాలంటే మా వాళ్ళు అయ్యేది కదా. ఒక్క అతను గుడే ఉండేది. ఇప్పుడు అనమాట దుర్గాదేవి గుడి, సుబ్రహ్మణ్య గుడి, తర్వాత అనమాట అక్కడ ఇది పంచముఖేశ్వర ఈశ్వరుడు ఆలయం. అవన్నీ అక్కడ లెగిసాయి. మొదటైతే ఆయనదే ఒకటి ఆ మఠం ఉండేది, ఆయన కోసం కట్టిందే ఉండేది. అండర్ గ్రౌండ్ ఆ గుడి అదే ఉండేది. అదంతా ఖాళీ స్థలం. అయితే ఈవేళ మా అదృష్టం, ఆయన మాతో ఇంచుమించు 30 గంట పైగా అమ్మ మాట్లాడారు. 30 గంట మాకు అసలు ఎక్కడి నుంచే వచ్చారు వాళ్ళు, చాలా సార్లు వచ్చారు. ఏం వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. అమ్మ మీరు అడిగిన ప్రశ్న వల్ల ఇంతసేపు ఆయన మాట్లాడడం మేము చూసాము. ఆయన అసలు మాట్లాడి ఇలా కనిపించి వెళ్ళిపోతారు. ప్రశ్నలోనే ఆ జవాబు దొరికిపోయింది. మేము ఏదైతే ప్రశ్న మరి అడగలేదు, ఇంకెవరికి చెప్పలేదు, దిగిసిపోయారు ఆయన. నా ఒక్కదానికే 30 ఇంత చిన్న ప్రశ్నకి 30 గంట సమాధానం చెప్పారు. అందులో అందరికీ దొరికేసాయి, అందరికి అనేకమైన ప్రశ్న అందరికీ అలా అయ్యిందమ్మా. అలా మాట్లాడుతుండగా అలాగ అయ్యింది. స్వామీజీ అని అంటే ఏది యూట్యూబ్లు కానీ ఏది కానీ వద్దండి సార్, అసలు అలా ఏం పెట్టద్దు, నాకు అసలు ఇష్టం లేదు, వద్దమ్మా. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు, వైజాగ్, హైదరాబాద్, ఢిల్లీ ఏంటి ఎక్కడెక్కడో నా కోసం వస్తున్నారు. కానీ నేను యూట్యూబ్ కి వాటికి దేనికి ఛాన్స్, నా మౌనానికి భంగం కలుగుతుంది, మౌనానికి నా ధ్యానం చేసుకుంటాను భంగం కలుగుతుంది. నాకు ఆధ్యాత్మికంగా కావాలి కానీ ఈ సాంస్కృతికంగా ఇవన్నీ నాకు వద్దని నాకు అది అవసరం లేదు, అవసరం కాదు అని చెప్పేశారు. అలాగే ఏంటమ్మా ఇంకా నాకు ఏం చెప్పారు, దేంట్లో వెతుక్కోమని చెప్పారు దైవాన్ని. నువ్వు ఏ చిన్నది దొరికినా లేకపోతే ఏది చినుకు పడింది అనుకో, ఆ చినుకు ఎలా పడింది ఏంటి, ఈ చినుకు పడింది అని అంటే మానవుడికి అతీతమైనది. అది మనం తేలేము, చినుకును పడించగలమా? మానవుడు ఏ మానవుడైనా చినుకును పడించగలరా? లేదు కదా. అలాగే ఆ చినుకులోని ఎలా పడింది, ఆ వెనుక ఉన్నదే దైవం. అలాగే ఆకుపచ్చగా ఉన్న ఈ చెట్టుకి, ఉన్న చెట్టుకి రంగురంగుల పువ్వులు వస్తున్నాయి అని అంటే అది కూడా దైవం. పువ్వు పూయడానికి నువ్వు చేసావా, నేను చేశానా? అందులోనే ఉన్నది దైవత్వం. అంటే ఇలా అమ్మ అనేక విషయాలు, ఒక్కటి కాదు రెండు కాదు, ఇప్పుడు మేము అన్ని చెప్పలేం కానీ నీవు ఉన్నావంటే నువ్వు ఇక్కడికి రాగలిగావు అని అంటే అది ఎలాగా? నీలో శివం అనేది ఉంది కాబట్టి నువ్వు రాగలిగావు. శివం అనేది లేకపోతే అందరము శవాలమే. ఇవి ఇలా చెప్పారమ్మా. చెప్తే ఇక నాకు కళ్ళంట నీళ్ళు జల వీళ్ళందరూ చూస్తున్నారు. ఏమ్మా అంటే ఇప్పుడు చూస్తాను అంటే ఏది చూడలేము. అతను రప్పించాడు కాబట్టి నువ్వు వచ్చావు. ఇవన్నీ చెప్తుంటే నా కళ్ళంట నీళ్ళమ్మ అలాగ ఇంకా జల రాలిపోతున్నాయి. వీళ్ళందరూ చూస్తున్నారు అలాగా. నువ్వు చూస్తాను అంటే నువ్వు ఏ దీనికి రాలేవు. ఈ రోజు నువ్వు ఇదన్నీ అన్నావు,
దైవం అంటే నీలో ఇప్పుడు దైవం ఉంది. ఆ దైవమే శివము. ఆ శివం అనేది నువ్వు గుర్తించుకోవాలి. అంతేకాదు అలాగా ఏదో చెప్పారమ్మా. నువ్వు మాట్లాడాలి చెయ్యాలి అంటే అది నీ వల్ల కాదు. అది దైవత్వం ఉంది కనుకే దీనికి మనం చేస్తున్నాం. నువ్వు ఉద్యోగం చేస్తున్నావని అంటే అందులో దైవత్వం ఉంది. ఈ రోజు నువ్వు పలానా పండు తినాలి అని అంటే ఆ పండు ఇది ఎలా వచ్చింది, ఆ పండు ఎలా వచ్చింది, ఇది ఏదో నువ్వు ఇచ్చేసిన ఆ చెట్టు నుంచి పండే రావాలి ఏంటి, ఇంక వేరేది అది నువ్వు తినాలి. అది నీకు అనుభవం అవుతుంది కాబట్టి ఆ రోజు అలా జరిగింది. మొత్తం అంతా కూడా మీకు ఏం జరిగిందో రుజువులతో సహా పెట్టాను. ఇదండి. మరి నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.